కొంచెం ఎలా నేర్చుకున్నారు మీరు అసలు ఇవన్నీ? ఏంటి మీ యాక్చువల్‌గా జర్నీ? ఏదన్నా కొత్త టూల్ వచ్చిందంటే ఇమ్మీడియేట్‌గా నేర్చుకోవాలనే ఎక్సైట్‌మెంట్ ఎక్కువుంటది నాకు. ఆ! సో, ఇప్పటివరకు ఏది ఇంప్లిమెంట్ చేయలేదు. హుహు. అటు ఏ స్కిల్ నేర్చుకున్నా ఇంప్లిమెంట్ చేయలేదు. సో, ఫస్ట్ టైమ్ ఇది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి, సరే ప్రింట్ ఆన్ డిమాండ్ తీసేసి అర్జున్ ఆన్ డిమాండ్‌తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి హుహు. 1 మంత్ నుంచి ఫోకస్ చేస్తున్నాను కంటెంట్ మీద. ఓకే. మంచి రీచ్ వస్తుంది. రైట్. అయితే నేను విన్నాను మీరు ఇదివరకు ఒక ఇంజినీరింగ్ చేశారని. సో, అవునా? ఆ ఇంజినీరింగ్ నుంచి ఏఐకి ప్రయాణం ఏంటి? యాక్చువల్‌గా 2019లో డిప్లొమా డ్రాప్ అవుట్ నేను. ఆ! సివిల్ ఇంజినీర్ డ్రాప్ అవుట్. హుహు. అక్కడి నుంచి ఇంకా మల్టిపుల్ ఇండస్ట్రీస్‌లో వర్క్ చేసినా నేను. లైక్ ప్రింటింగ్ ఫీల్డ్‌లో వర్క్ చేసిన, మార్కెటింగ్ ఫీల్డ్‌లో వర్క్ చేసిన. కానీ దేంట్లో కూడా ఎక్సైట్‌మెంట్ అనిపించలేదు. ఓన్లీ ఒక మర్చండైజ్ కంపెనీ ఒకటి ప్రింటింగ్ దాంట్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ఒక 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను సేమ్ కంపెనీలో. రైట్. ఓకే. సో, ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి నా వర్క్ ఫ్లోస్ అవన్నీ ఈజీ అయిపోయాయి. హుహు. సో, ఆ జాబ్ జస్ట్ 2-3 అవర్స్ ఏఐతో యూజ్ చేసుకొని వర్క్ కంప్లీట్ చేసేసుకుంటున్నా. మిగతాది ఈ వీడియోస్ మీద ఫోకస్ చేస్తున్నాను. అయితే అర్జున్ గారు ఏఐ అవతార్ అంటే సింపుల్‌గా ఏంటి? ఇప్పుడు ఆల్మోస్ట్ ఏఐ అవతార్‌లో 6 డిఫరెంట్ అవతార్స్ ఉన్నాయి. లైక్ యానిమల్ అనేది ఒక అవతార్, యానిమల్ అవతార్, హుహు. హ్యూమన్ అవతార్, హ్మ్. 3D కార్టూన్ అవతార్, హ్మ్. ఇంకో అట్లా 6 టైప్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్. ఓకే. ఓకే. అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఏంటిదంటే ఏఐ అవతార్, ఈ హ్యూమన్ అవతారే. ఇంకోటి కొన్ని ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన ట్రెండింగ్ వీడియోస్ ఏంటిదంటే వెజిటబుల్స్‌తో చేస్తున్నారు. ఆ! నేను ఆలుగడ్డని రా అని చెప్పేసి అవును. ప్రతి నేను యాడ్‌లో అది క్యారెట్‌ని అనేసి. క్యారెట్‌ని అంటే అది అవి చిన్న చాలా పిల్లలకి బాగా యూజ్ అవుతుందిగా? యూజ్ అవుతున్నాయి. ఆ! అవును. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో, నాకు ఓకే. ఇంట్రెస్టింగ్ అనిపించింది, రియలిస్టిక్‌గా అనిపించింది. హ్మ్. హ్యూమన్ పర్సనల్ బ్రాండింగ్ చేసుకుందాం అని చెప్పేసి అలా స్టార్ట్ చేశాను. ఓకే. ఏఐ అవతార్ వీడియోస్ ఎందుకంత పాపులర్ అయ్యాయి? ఏ అవతార్స్ నార్మల్‌గా ఫేక్ ఐడెంటిటీ నుంచి స్టార్ట్ అయింది. ప్రతీదీ ఒక స్కామర్ నుంచి స్టార్ట్ అవుతది. అవునా? ఏ ట్రెండ్ స్టార్ట్ అయినా. ఆ! సో, ఆ స్కామర్స్ ఏం చేశారంటే ఏఐ వాళ్ళే ఇన్‌ఫ్లుయెన్సర్స్ నేర్పిస్తారనమాట. వాళ్ళే నేర్పిస్తారు. ఫస్ట్ వాళ్ళతోనే ట్రెండ్ స్టార్ట్ అవుతది. ఓకే. ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్చ్ చేసి చూస్తే సాసీ పూజ అని ఒకటి ఉంటది. ఓకే. ఓకే. ఆ! 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఆ పేజ్‌కి. హ్మ్. ఏఐ మోడల్ ఆమె. అమ్మాయి. అమ్మాయి. ఆ! అమ్మాయిని. కొన్ని అన్‌వాంటెడ్ ఫోటోస్ అప్‌లోడ్ చేసేసి ఆహా! దాని క్యారెక్టర్‌ని బిల్డ్ చేశారు. 10,000 ఫాలోవర్స్ ఎనేబుల్ అయిన తర్వాత ఆ! ఒక క్రియేటర్ సబ్స్క్రిప్షన్ అనేది ఒకటి ఎనేబుల్ అవుతది. హ్మ్. అది ప్రీమియం కంటెంట్ కోసం. సో, ఆ 2 మిలియన్ ఫాలోవర్స్ అనే కేటగిరీకి లిటరల్లీ 1000 అంటే 1,00,000 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోరు. హ్మ్. అది కూడా ఎంత, ₹299 ఓన్లీ 299 పర్ మంత్. ఓకే. 299 ఇంటూ 1,00,000 మెంబర్స్ పే చేస్తారు ఎవ్రీ మంత్. ఆల్మోస్ట్ అంటే 300 వేసుకోండి. 300 ఇంటూ 1,00,000 అంటే ఆల్మోస్ట్ 3 లాక్స్ 30 లాక్స్ పర్ మంత్ అర్న్ చేస్తున్నారు. ఓహ్! రీసెంట్‌గా కూడా నైజీరియన్స్ ఒక యూకే అంటే కెనడాలో అరెస్ట్ చేశారు ఒక 3-4 మెంబర్స్‌ని. హుహుహు. లక్షలు లక్షలు చార్జ్ చేస్తున్నారు. హుహు. డిఫరెంట్ పేజెస్ ఓపెన్ చేసేసి. అండ్ మీరు అంటే ఇంత పెద్ద ఏఐ ఎక్స్‌పర్ట్ మీరు అండ్ ఏఐ ట్రైనర్ కూడా మీరు. యాహ్! మాకు ఏదన్నా అంటే ఒక వీడియో తయారు చేస్తారా మీరు సాక్షిలోకొచ్చినట్లు, యాహ్! ఇంటరాక్షన్ అయినట్లు? ఓకే. డెఫినెట్‌లీ. తయారు చేయండి. మనం చూద్దాం. ఓకేనా? యాహ్! ఆ! ఓకే. సార్ ఏంటిది? ఇంటర్వ్యూకి వచ్చారు, మూవీ షూటింగ్కి వచ్చారా? మీరు ఇంటర్వ్యూకి పిలిచారు కదా? ఇంటర్వ్యూ? ఎవరు మీరు? అర్జున్ ఆన్ డిమాండా? వెల్కమ్ సార్. ఓకే. అయితే అదే. ఏఐ నేర్చుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా! ఏఐ నేర్చుకోవాలంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలా? టెక్నికల్ నాలెడ్జ్ కొంచెం క్రియేటివ్ మైండెడ్ ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. చాట్‌జీపీటీని మీరు స్టార్టింగ్‌లో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని చాలా హైప్ చేసారు. హ్మ్. కానీ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ బేసిక్ మనం చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని ప్రాంప్ట్ జనరేట్ చేయొచ్చు. హుహు. సేమ్ ప్రాంప్ట్ తీసుకొని వచ్చి కాపీ చేసేసి మళ్ళీ మనకు కావాల్సిన రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకే. సో, సేమ్ అంటే ఇది కోడింగ్‌తో సంబంధం లేదా? కోడింగ్‌తో సంబంధం లేదు. కోడింగ్ ఓకే. అనేది ఇప్పుడు డిఫరెంట్. ఏఐ టూల్స్ డెవలపర్స్‌కి ఉన్నాయి, గ్రాఫిక్ డిజైనర్స్‌కి ఉన్నాయి, వీడియో ఎడిటర్స్‌కి ఉన్నాయి. హుహు. ఒక్కొక్క ఫీల్డ్‌కి ఒక్కొక్క టూల్ ఉంది. హుహు. సో, టెక్నికల్ స్కిల్స్ కావాలి. ఆ ఫీల్డ్‌లో, ఆ ఇండస్ట్రీలో కొంచెం నాలెడ్జ్ ఉండాలి. రైట్. ఓకే. అప్పుడు కొంచెం వేరే లెవెల్‌లో చేయొచ్చు. ఓకే. ఏఐ నేర్చుకోవాలనుకోండి. సో, యాహ్! ఫస్ట్ బిగినింగ్‌లోనే ఏది నేర్చుకోవాలి? స్టార్టింగ్ ఇంకా. నేను బేసిక్‌గా రికమెండ్ చేసేది ఏంటిదంటే హ్మ్. చాట్‌జీపీటీ. వాట్సాప్ రెగ్యులర్‌గా ఎలా యూజ్ చేస్తున్నామో హ్మ్. చాట్‌జీపీటీ అనేది అంతే ఇంపార్టెంట్. హ్మ్. మన ప్రతి మెమొరీ అది సేవ్ చేసుకుంటూ మనకి ఫర్దర్‌గా మనకు కావాల్సిన ఆన్సర్స్, మనకి క్వెషన్స్ మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటది. హుహు. ఇప్పుడు ఒకవేళ మనం మర్చిపోయినా నువ్వు అప్పుడు ఒక మాట చెప్పినావు అని చెప్పేసి అది రిమైండ్ చేస్తది. ఓహ్! ఆ! ఆ మెమోరీస్‌లో సేవ్ అవుతూ ఉంటది. ఓకే. అది మీకు ఫర్దర్‌గా యూజ్ అవుతది. హ్మ్.
సో బేసిక్ అనేది చాట్ జీపీటీ కంపల్సరీ సబ్స్క్రిప్షన్ ఉండాల్సిందే. ఉండాల్సిందే ఎవరికైనా. చాట్ జీపీటీలో గో అనేది ఒక సబ్స్క్రిప్షన్ ఇచ్చారు ఓన్లీ ఇండియన్స్కి, అది 400 రూపీస్ పర్ మంత్. నెట్ఫ్లిక్స్కి పెట్టే బదులు ఈ గోకి పెట్టడం బెటర్. ఓ, చాలా మంచి విషయం చెప్పారు. అంతే కదా. సో ఏ నెట్ఫ్లిక్స్ ఆ మూవీస్ దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ దీని మీద పెడితే దీని మీ మీద కెరీర్ పెట్టాలి. కూడా బిల్డ్ అవుతుంది. Yeah, yeah. అంతే కదా. సో AI లో ఒక వీడియో తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? నా వీడియోస్ అయితే నేను ఒక 30 సెకండ్స్ క్లిప్ జనరేట్ చేయాలంటే మినిమం టు మినిమం విత్ ఎడిటింగ్ 20 minutesలో అయిపోతుంది. 20 minutes. ఇంతకుముందు నేను సేమ్ కెమెరా ముందు వచ్చి కూర్చొని మాట్లాడాలి అవన్నీ చేయాలంటే యాజ్ ఇంట్రోవర్ట్గా నాకు అది పాసిబుల్ కాదు ఫస్ట్ థింగ్. కానీ ఆ 30 సెకండ్స్ వీడియో చేయడానికి నాకు లిటరలీ 2-3 hours పట్టేది, మల్టిపుల్ కట్స్ షార్ట్స్ అవన్నీ. ఇప్పుడు ఇది జస్ట్ 20 minutesలో జనరేట్ చేస్తున్నాను. ఓకే, ఈజీ అయిపోయింది. అయితే అర్జున్ గారు AI అవతార్ వీడియోస్ వల్ల డబ్బు సంపాదించవచ్చా? యా డెఫినెట్లీ చాలా సంపాదించవచ్చు. ఒకవేళ మీరు బిజీగా ఉండి మీరు చేయలేకపోతే మీరు కాంటెంట్ అప్లోడ్ చేస్తుంటారు, ఒకవేళ మీకు దాని నుంచి బ్రాండ్ డీల్స్ రావచ్చు. ఫస్ట్ థింగ్ అంటే ప్రొడక్ట్ బ్రాండ్ డీల్స్ అలాంటివి చేసుకోవచ్చు. ఇంకోటి మీరు నాలాగా పర్సనల్ బ్రాండింగ్ చేయొచ్చు. నేను పర్సనల్ బ్రాండింగ్ చేస్తూ నేను స్టూడెంట్స్కి నేర్పిస్తున్నాను, అది కూడా ఒక మానిటైజేషన్ మోడల్. సేమ్ వీడియోస్ మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి అదొక మానిటైజేషన్ మోడల్. లేదా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వచ్చేసి చేయొచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్కి వెళ్తే వైభవ్ సిసినిటీ అనే ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఒక్క వీడియో కూడా ఆయన లైవ్గా చేయలేడు. 2 million followers ఉన్నారు. మొత్తం వాళ్ళ టీమే చేస్తుంది, స్క్రిప్టింగ్, ఎడిటింగ్ మొత్తం AI టూల్స్ యూజ్ చేసుకొని. ఓకే, అయితే అర్జున్ గారు రోజువారీ పనిలో AI ఎలా యూజ్ అవుతుంది? నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను AI టూల్స్. మార్నింగ్ లేవగానే చాట్ జీపీటీ, నాకు ఏమేమి చేయాలి నా టాస్క్లన్నీ రిమైండర్ వచ్చేస్తుంది చాట్ జీపీటీలో. ప్రతి వర్క్లో ఈరోజు ఈ టాస్క్ ఉంది, ఇది చెయ్యి, నెక్స్ట్ ఇది చెయ్యి. ఒకవేళ జీమెయిల్ వచ్చింది దానికి రిప్లై ఇవ్వాలి, ఏం రిప్లై ఇవ్వాలనేది కూడా అదే చెప్తుంది. ఓకే, సో అలా ట్రైన్ చేసి పెట్టుకున్నాను. సో ఎలా ఆల్మోస్ట్ ట్రైన్ చేస్తారు చాట్ జీపీటీని మీరు? దాంట్లో చాట్ జీపీటీలో పర్సనలైజేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఆ పర్సనలైజేషన్ లో మీకు ఎలా కావాలో ఇన్పుట్స్ ఇచ్చేసి మీ అవుట్పుట్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నాకు ఆన్సర్స్ షార్ట్ గా రావాలని చెప్తే అది షార్ట్ గానే ఇస్తుంది ఆన్సర్స్. ఒకవేళ ఇంటెలిజెంట్ గా ఇవ్వమంటే ఇంటెలిజెంట్ గా ఇస్తుంది. సో అలా ట్రైన్ చేసుకోవాలి. మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ దాన్ని ఫీడ్ చేస్తుంటే ఆటోమేటిక్ ట్రైన్ అవుతుంటుంది, సెపరేట్ గా ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. ఓకే, మీ ఇన్ఫర్మేషన్ దానికి ఇస్తూ ఉండాలి. సో అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఇది, ఫ్రీ చాట్ జీపీటీ ఉంటది కదా, అవునవును. దాంట్లో ఉంటుందా లేకుంటే దానికి సపరేట్ గా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా? ఇది ఫ్రీ ఉంటది, కాకపోతే చాలా లిమిటేషన్స్ ఉన్నాయి దానికి. అవును, ఆన్సర్స్ కూడా జెనరిక్ ఆన్సర్స్ ఇస్తాయి. మీకు సెపరేట్ గా ఆన్సర్స్ ఇస్తుంది, నాకు సెపరేట్ గా ఆన్సర్స్ ఇస్తుంది. ప్లస్ ఏంటిదంటే కొంచెం ఇమేజ్ జనరేషన్ మోడల్ ఉంది, దాని నుంచి కొంచెం డిఫరెంట్ అవుట్పుట్ జనరేట్ చేయొచ్చు. గ్రాఫిక్ డిజైనర్స్ కి పోస్టర్స్ అవి జనరేట్ చేయొచ్చు. లిమిటేషన్స్ ఉండదు, కన్వర్జేషన్ లిమిటేషన్స్ ఏమి ఉండదు. ఓకే, అయితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన AI టూల్ ఏమన్నా ఉందా? ఎస్, అదే చాట్ జీపీటీ. చాట్ జీపీటీ కంపల్సరీ చాట్ జీపీటీ అయితే ఉండాలి, బేసిక్ అది. ఓకే, వాట్సాప్ కి ఆల్టర్నేట్ చాట్ జీపీటీ, అది ఒక ఫ్రెండ్ లాగా. ఫ్రెండ్ లాగా. అర్జున్ గారు, కంటెంట్ క్రియేషన్ అంటే ఓన్లీ వీడియోలు తయారు చేయడమేనా లేకుంటే దాని వెనకాల ఏదైనా ప్రాసెస్ ఉందా? వీడియో జనరేషన్ ఒకటే కాదు, డే టు డే లైఫ్లో చాలా వరకు మనం యూజ్ చేస్తుంటాం. ఇంతకుముందు ఎక్సెల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎక్సెల్ వాడేవాళ్ళు, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ క్రోమ్లోనే ఆస్క్ జెమినీ ఆప్షన్ ఇచ్చేసారు. అక్కడి నుంచి ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ చేస్తుంది, అక్కడి నుంచే ఫార్ములాస్ జనరేట్ చేస్తుంది. సో ప్రతి దాంట్లో AI టూల్ అనేది ఇంటిగ్రేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు జీమెయిల్లో కూడా ఏదైనా రిప్లై ఇవ్వాలన్నా కూడా జీమెయిల్తో ఇంటిగ్రేట్ అయిపోయింది. మీరు చిన్న షార్ట్ ఆన్సర్లో ఈ టోన్లో రిప్లై ఇవ్వమని చెప్తే అది ఆ టోన్లో రిప్లై ఇచ్చేస్తుంది. సో డే టు డే లైఫ్ లో AI మొత్తం ఇంటిగ్రేట్ అయిపోయింది. ఇంకా ఏమో అంటారు కదా, మొత్తం అదే క్రియేట్ చేస్తుంది.